హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము భద్రాచలం రామాలయానికి వెళ్ళాము. భద్రాచలంలో రాముల వారి గుడి ఉంది కదా, మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. సీతారాముల వారి గుడికి వెళ్ళాము. గుడిలోకి వెళ్ళినప్పుడు అక్కడ వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ అటు ఫోన్ ఎలో లేదు గుడి చూపించడానికి. అందుకే గుడిలో దర్శనం చేసుకొని బయటకు వచ్చాక గోదావరి దగ్గరికి వెళ్ళి అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుందామని చెప్పేసి, పైగా గోదావరిలో స్నానాల కోసం అని చెప్పేసి గోదావరి దగ్గరికి వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, అందరూ మా వాళ్ళు మస్తు ఎంజాయ్ చేసుకుంటూ తిరుగుతున్నారు. మా పిల్లలు అయితే గోదావరి దగ్గరికి రాగానే మంచి కేకలే వేస్తున్నారు. బాగా ఫుల్ ఎంజాయ్ చేద్దాం మమ్మీ అని చెప్పేసి ఫుల్ కేకలు వేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, గోదావరి ఎట్లా ఉందో. అంత ఫుల్గా వాటర్ లేవనుకోండి, బట్ గోదావరి దగ్గర చాలామంది వచ్చి చాలామంది పూజలు అవి చేసుకుంటున్నారు, దీపాలు వదులుతున్నారు, గోదావరి స్నానాలు చేస్తున్నారు. చాలామంది ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా వ్యూ అంతా. గోదావరి చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. మాకు కూడా, మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చిందంట. బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఎంత బాగుందో కదా గోదావరి దగ్గర. మా వాళ్ళు అయితే మంచిగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఏదో ఫస్ట్ టైం వెళ్ళినట్టు మస్తు సరదా పడుతున్నారు. మా పిల్లలు గోదావరి దగ్గరికి రాగానే గోదావరిలో షిప్పులు చూసి మమ్మీ షిప్పు, మమ్మీ డాడీ షిప్పు అని ఒకటే అరుస్తున్నారు. షిప్లోకి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం, గోదావరి అంతా తిరుగుదాం, మమ్మీ షిప్ ఎక్కుదాం అని చెప్పేసి ఫుల్ గోల చేస్తున్నారు. అందుకే వాళ్ళ డాడీ షిప్కి మనిషికి ఎంత అని చెప్పేసి మాట్లాడి ఎక్కుదాంలేండి, అరవకండి, వెళ్దాం షిప్ ఎక్కి అంతా చూసొద్దామని చెప్పేసి పిల్లలకు సర్ది చెప్తున్నారు. పక్కనే గోదావరి దగ్గరికి వెళ్ళగానే ఫొటోస్ కోసం కెమెరా పట్టుకొని కెమెరా మ్యాన్లు నిలబడి ఉంటారు. ఫోటో దిగుతారా అని చెప్పేసి అడుగుతూ ఉంటున్నారు. సరదాగా వెళ్ళాం కదా, ఫోటో కూడా కావాలి కదా. సో అందరం కలిసి సరదాగా ఒక ఫోటో కూడా తీసుకున్నాం అనుకోండి. మా పిల్లలు చూడండి, ఒక షిప్పు అని అరుస్తున్నారు. షిప్పు చూస్తున్నారు కదా, ఆ షిప్ ఎక్కుదామని చెప్పేసి ఫుల్గా కేకలు వేస్తున్నారు. సో పిల్లల సరదాగా తీర్చాలి కదా, వాళ్ళ కోరికలు తీర్చాలి కదా. అందుకని షిప్పులోకి వెళ్ళి తిరిగి వద్దామని చెప్పేసి వాళ్ళ డాడీ మాట ఇవ్వగానే ఓకే అని చెప్పేసి ఆగారు. చూడండి ఫ్రెండ్స్, బోట్ని చూడగానే మా పిల్లలు అయితే అస్సలు ఆగడం లేదండి. కొద్దిసేపు ఆ పుణ్యక్షేత్రంలో దిగి కొంచెం నీళ్ళైనా నెత్తిన చల్లుకొండ్రా, ఒక పుణ్యమైన వస్తుందిరా, కొంచెం లోపలికి దిగుదాం రా, స్నానాలు గట్లా ఎలాగో మీరు చేయరు, కనీసం నీళ్ళైనా నెత్తిన కొట్టుకోండిరా అంటే మా వాళ్ళు ఎవ్వరు మాట వినట్లేరు. బోటు అని ఒకటే అరుస్తున్నారు. చాలామంది ఏమో లోపల దీపాలు వదులుతున్నారు, ఆ పుణ్యక్షేత్రంలో దిగి స్నానాలు చేస్తున్నారు. మా పిల్లలకైతే ఎంత చెప్తున్నా బోటే కావాలంటున్నారు. ఆ బోటే ఎక్కాలి అని ఒకటే పట్టుబడుతున్నారు. సరే వెళ్దాంలే, ఆగండి, కొద్దిసేపు ఆగండి రా, గోదావరి లోపలికి దిగండి రా అంటే అస్సలు మా వాడైతే మస్తు భయపడుతున్నాడు. మా పాప అయితే దిగడానికి వెనకాడుతుంది, వెనక్కి వెళ్ళిపోయింది. ముందుకు రా అంటే అస్సలే రావడం లేదు. చూడండి ఫ్రెండ్స్, బాగుంది కదా, చాలా బాగుంది. మొత్తానికి అయితే బోట్ ఎక్కేసామండి. మా పిల్లలు అయితే ఒకటే అరుస్తున్నారు. ఆ బోట్ ఎక్కేసాము. చూడండి, బోట్లో ఉన్నాము. పిల్లలు మా వాళ్ళు అయితే బోట్లోకి ఎక్కగానే ఫొటోస్ స్టార్ట్ చేశారు. ఇక ఫొటోస్ వీడియోస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, మా పిల్లలు అయితే వెనక సైడ్ ఉన్నారు, మస్తు కేకలు వేస్తున్నారు. గోదావరి అంత బాగుంది కదా. చూడండి ఫ్రెండ్స్, వ్యూ చాలా బాగుంటుంది. గోదావరికి వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళండి, బాగుంటుంది. మొన్న ముక్కోటి జరిగింది కదా, అక్కడ ఇంకా సూపర్ ఉంటుంది. మేము వెళ్ళలేదులే, ముక్కోటికి ముందే వెళ్ళొచ్చు. ఆ
ఇప్పటికే అంతా రెడీ చేస్తున్నారు. చిన్నారి ఇటు చూడు, చిన్నారి ఒకసారి तंदूर मुंडी ढेंग करो तो तंदूर मुंडी ढेंग करो तो ए एवढं दे काय एवढे काय करते का रे मार मार पड़े डर लगता है कति हेट भाटर रोगन कटके लागन हम अन्य दिखे ना मारू अंदर देवड़ी भाई वाले ने